హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ అసైలం. ఈ రోజు వీడియోలో 5 తెలుగు డబ్బుడు కొరియన్ మూవీస్ గురించి అయితే చెప్పబోతున్నా. అండ్ ముందే చెప్తున్నా, ఇది కంప్లీట్ నాన్ స్పాయిలర్గా అయితే ఉంటుంది. అలాగే తమ్మునైల్లో ఉన్నట్లుగానే వీడియోలో చెప్పబోయే మూవీస్ అన్నింటి లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. అందుకోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు తెలుగు డబ్బుడు కొరియన్ మూవీస్పై ఆల్రెడీ చేయబడిన పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ని చూడకపోయింటే కనుక చూసేయండి. వాటి తాలూకు లింక్స్ అయితే కామెంట్స్లో పిన్ చేయబడి ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ మీకు తెలుసు కొరియన్ మూవీస్ ఎంత బాగుంటాయో, కానీ అవి ఇంగ్లీష్లోనే ఉండవు. అలాంటి తెలుగులో ఎక్కడ ఉంటాయనే చాలామంది పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి లాంగ్వేజ్ ఇబ్బంది ఏం లేకుండా మంచిగా డబ్ చేయబడిన తెలుగు ఆడియోతో అవైలబుల్లో ఉన్న 5 అద్భుతమైన కొరియన్ మూవీస్ గురించి చెప్పబోయే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త బ్రదర్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. ఇక మన లిస్ట్లో నెంబర్ 5కి వచ్చేసరికి నెంబర్ 5 చా. ఇది 2009లో రిలీజ్ అయిన కామెడీ హర్రర్ అడ్వెంచర్ మూవీ. చా అంటే మీనింగ్ ట్రాప్ అని వస్తుంది. ప్లాట్ ఏంటి అంటే, కొండ ప్రాంతంలోని ఒక విలేజ్లో మిస్టీరియస్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళని చంపుతున్నది ఒక జియాంట్ పిగ్ అని తెలుసుకుంటారు. ఇక దాన్ని డిటెక్టివ్ సమయంతో ఎలా పట్టుకుని అంతం చేశారు అన్నదే సినిమా. మూవీ అయితే మరీ గొప్పగా ఉంటుందని చెప్పను, కానీ పర్లేదు, బాగానే ఉందనిపించింది. సీరియస్ సబ్జెక్ట్ని చాలా వరకు ఫన్నీగా తీసేందుకు ప్రయత్నించారనిపించింది. 2 అవర్స్ లెంత్ ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయదు. ఎలాగో తెలుగులో అవైలబుల్లో ఉంది కాబట్టి ఒక లుక్ అయితే వేసేయండి. అండ్ ఈ మూవీ ఎంఎక్స్ ప్లేయర్లోనే అవైలబుల్ ఉంది కనుక పెద్దగా వెతుక్కునే అవసరం లేకుండా హ్యాపీగా ఎంఎక్స్ ప్లేయర్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ చేసి ఫ్రీ టైంలో చూసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇక నెంబర్ 4 ఫాంటమ్. ఇది ఈ ఇయర్ 2023లో రిలీజ్ అయిన ఒక అద్భుతమైన సౌత్ కొరియన్ స్పై యాక్షన్ డ్రామా. నాకైతే ఈ మూవీ పర్లేదు అనిపించింది. స్పై యాక్షన్ మూవీస్ని ఇష్టపడే వారికి ఇంకా బాగా నచ్చుతుంది. 2007లో మై జియా అనే చైనీస్ నవలిస్ట్ రాసిన నవల్ ఆధారంగా తీయబడిన సినిమా ఇది. బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి డ్రామా యాక్షన్తో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే సాగుతుంది. 1933లో కొరియా జపాన్ అధీనంలో ఆక్యుపై చేయబడిన సమయంలో 5 ఫ్యాంటమ్ అనే స్పైస్ని ఒక రిమోట్ హోటల్లో బంధించి ఉంచుతారు. ఇక ఆ తర్వాత ఎలా తప్పించుకున్నారన్నదే ఈ సినిమాలోని బేసిక్ కథ. ఫుల్ యాక్షన్తో నెయిల్ బెట్టింగ్ మూమెంట్స్తో చాలా వరకు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, బట్ డ్రామా అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మూవీ లింక్ని నేనే ప్రొవైడ్ చేస్తాను, దానికోసం ఎండింగ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 మాస్టర్. ఇది 2016లో రిలీజ్ అయిన యాక్షన్ డ్రామా. యాక్షన్కి యాక్షన్, థ్రిల్కి థ్రిల్ ఫుల్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది. ప్లాట్ విషయానికి వస్తే, వన్ నెట్వర్క్ అనే ఒక కంపెనీ పెద్ద ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయిందని ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి ఎలా అయినా దాన్ని ఛేదించి పట్టుకోవాలని రంగంలోకి దిగుతారు. అక్కడి నుండి ఫైట్లు, చేజింగ్లు, ఇన్వెస్టిగేషన్లు అంతా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే సాగుతుంది. మీరు కనుక యాక్షన్ లవర్స్ అయితే మాత్రం ఆలోచించకుండా ఈ మూవీని చూసేయచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా మరీ అంత గొప్పగా ఉందని చెప్పను, బట్ బాగానే ఉంది. ఒరిజినల్ చూస్తే మాత్రం ఇంకా బాగా నచ్చుతుంది. లేదు కొరియన్ వద్దు, తెలుగు డబ్బింగ్ ముద్దు అనుకున్న వాళ్ళు పెద్దగా కష్టపడిన అవసరం లేకుండా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ మూవీని చూడగలరు. ఎస్, మీరు విన్నదే, ఈ మూవీ యూట్యూబ్లోనే అవైలబుల్లో ఉంది. కాపీ రైట్స్ వచ్చి డిలీట్ అవ్వకముందే వెంటనే చూసేయండి. అలాగే 2 hours 15 minutes రన్ టైం కలిగిన ఈ మూవీని చూశాక ఈ మూవీపై మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలపండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 విచ్ పార్ట్ 1 ద సబ్వర్షన్. ఇది ఒక సూపర్ హీరో తరహా మిస్టరీ యాక్షన్ మూవీ. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. నాకైతే సూపర్గా అనిపించింది. ప్లాట్ ఏంటి అంటే, మెయిన్ లీడ్ అయిన మన హీరోయిన్ చాలా పీస్ఫుల్గా తన పెంపుడు తల్లిదండ్రుల వద్ద ఉంటూ కాలం గడుపుతూ ఉంటే సడన్గా ఒకరోజు కొందరు అపరిచితులు తనపై దాడి చేస్తారు. అప్పుడు తనలోని సూపర్ పవర్స్ బయటకు తీసి బయట ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇక తనకు ఆ పవర్స్ ఎలా వచ్చాయి, తనను చంపాలనుకుంటున్న ఆ మిస్టరీ పీపుల్ ఎవరు, వారితో ఒంటరిగా ఎలా పోరాడింది, లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోండి. యాక్షన్ లవర్స్కి ఈ మూవీ ఒక పండగ లాంటి సినిమా అని చెప్పొచ్చు. అంటే మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దు, బట్ బాగుంటుంది. ఈవెన్ ఐఎండిబి రేటింగ్ చూసుకున్నా కానీ 16,000 ప్లస్ వర్డ్స్తో 7.1 ఐఎండిబి రేటింగ్ని, 89% రొటెన్ టొమాటోస్ని సొంతం చేసుకుంది. అంటే చూడండి, ఈ మూవీ డిసప్పాయింట్ చేసే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇక్కడ రేటింగ్స్ చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ మూవీ నాకు మాత్రమే కాదు చాలామందికి నచ్చింది అని చెప్పడానికి మాత్రమే. అండ్ దీనికి సీక్వెల్గా ద విచ్ పార్ట్ 2 ద అదర్ వన్ 2022లోనే రిలీజ్ అయింది. అండ్ ఇది కూడా బాగానే ఉంది. పార్ట్ 1 అంత కాకపోయినా బట్ ఓవరాల్గా మంచి మూవీనే. ఈ 2 మూవీస్ కూడా తెలుగు ఆడియోతో అవైలబుల్లో ఉన్నాయి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళకి నేనే లింక్ ప్రొవైడ్ చేస్తాను, దానికోసం చివరి వరకు అయితే చూడండి. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 బ్రోకర్. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక సూపర్ ఎమోషనల్ డ్రామా. నిజంగా ఈ మూవీ నాకైతే చాలా రిఫ్రెష్గా, పీస్ఫుల్గా అనిపించింది. ఆ మ్యూజిక్, లొకేషన్, సింపుల్ స్టోరీ, కన్వర్జేషన్స్, వాళ్ళ యాక్టింగ్ అంతా కూడా చాలా చక్కగా ఒక బ్యూటిఫుల్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే ఇచ్చింది. బట్
దిస్ మూవీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇదేంటి ఎందుకు చెప్పి చివరికి అందరికీ నచ్చే సినిమా కాదని అంటున్నాడని చూస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఈ మూవీ చాలా స్లో పేస్డ్గా యాక్షన్ సీన్స్, హై ఇచ్చే మూమెంట్స్ ఏం లేకుండా అలా సింపుల్గా సాగే సినిమా. సో ఇలాంటి సినిమాలు చాలామందికి నచ్చకపోవచ్చు. సో కొందరికి నచ్చవని చెప్పి అలా చెప్పాను అంతే. మీరు కనుక డ్రామాని ఇష్టపడితే ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. స్టోరీ ఏంటంటే, ఒక తల్లి తన పాపను ఒక చోట విడిచి వెళ్ళాక మన హీరో ఇంకా తన ఫ్రెండ్ ఆ పాపను తీసుకుని ఒక మంచి కుటుంబానికి ఆ పాపను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటారు. ఆ పాప తల్లి కూడా అందులో భాగమవుతుంది. ఆ తర్వాత అది వేరే విషయం. ఇక ఈ ముగ్గురు ఆ పాపను ఏం చేశారు అన్నదే కదా. నాకైతే బాగా నచ్చింది ఈ మూవీ. ఈవెన్ ఐఎండిబి రేటింగ్ చూసుకున్నా కానీ 14,000+ ఓట్స్తో 7.1 ఐఎండిబి రేటింగ్ని, 94% రొటెన్ టొమాటోస్ని కలిగి ఉంది. మీరు కనుక స్లో పేస్డ్ డ్రామాని ఇష్టపడితే ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. ఇక తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే చాలా బాగుంది. నేను తెలుగులోనే చూశాను, చాలా బాగుంటే చాలా బాగుంది. సో ఎలాంటి డౌట్స్ లేకుండా తెలుగులోనే చూసేయండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ 5 సినిమాలు మాత్రమే కాదు, ప్రీవియస్గా తెలుగు డబ్బుడు కొరియన్ మూవీస్పై 2 వీడియోలు చేయబడ్డాయి. అవే కాకుండా బోల్డ్ అని చేయబడ్డాయి. వాటిలో కూడా చాలా మంచి సినిమాలు అయితే చెప్పబడ్డాయి. డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో ఆ వీడియోస్ తాలూకు లింక్స్ అయితే పిన్ చేయబడ్డాయి, ఒకసారి చూడండి. అండ్ ముందుగానే చెప్పినట్లు ఈ మూవీస్ అన్నింటినీ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. వాటి కోసం మన సినీ అసైలం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మూవీస్ని పొందేయండి. ఛానల్ లింక్ కూడా కామెంట్స్లో ఇవ్వబడింది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వబడింది, ఒకసారి చెక్ చేయండి. మరో టాప్ 5 తెలుగు డబ్బుడు కొరియన్ మూవీస్ అండ్ సిరీస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. వెళ్ళే ముందు మూవీ రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.